ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరూ కూడా నాకు శుభంగా తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఒక దినము కొరకై, ఆయుష్ కొరకై, ఆరోగ్యం కొరకై, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి మేలుకై, ఉపకారముకై దేవునికి అనుదినము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనందరం కూడా ఉన్నందుకు దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము, ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య అంశము, దేవుని యొక్క జ్ఞానం అంట దీర్ఘాయువునకు ఆశీర్వాదం అంట. దేవుని యొక్క జ్ఞానము దీర్ఘాయువు మరి అదేవిధంగా ఆశీర్వాదమై ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము సామెతలకు రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాము. సామెతలకు రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నన్ను నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని వలన మనకి దీర్ఘాయు కలుగుతుందంట. మన యొక్క సంవత్సరములు అధికములు అవుతాయి అని వాక్యమైనటువంటి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క జ్ఞానము మన యొక్క జీవితానికి దారి చూపేదిగా ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము మన యొక్క జీవితానికి దారి చూపించేదిగా ఉంటుంది. అదేవిధంగా ఆయన యొక్క మాటలను మనము గౌరవించి ఆయన మార్గంలో మనము నడిచినప్పుడు, ఆయన యొక్క మాటలను మనము గౌరవించి ఆయన యొక్క మార్గంలో మనము నడిచినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది అంట. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన యొక్క మాటలను గౌరవించి ఆయన మార్గంలో మనము నడిచినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంవత్సరాల సంఖ్య మాత్రమే కాదు, మన జీవితంలో దినదినము అంటే సంవత్సరాల సంఖ్య మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తానుసారము జీవించేటువంటి ప్రతి రోజు కూడా విలువైనదై ఉంటుంది. సంవత్సరాల సంఖ్య మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటువంటి ప్రతి రోజు కూడా విలువైనటువంటి రోజు అయి ఉంటుంది ప్రభు దృష్టిలో. కనుక దినదినము కూడా ప్రభు మార్గములను ఆచరిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుచు జీవించేటువంటి వారంగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని వెతికి ఆయన మాటలకు విధేయులై మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని వెతికేటువంటి వారంగా, అదేవిధంగా ఆయన మాటలకు విధేయత చూపించేటువంటి వారంగా, విధేయత చూపిస్తూ మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. సామెతలు మనము 3వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనము చూసినట్లయితే, సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నా ఉపదేశములను మరవకము అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదేవిధంగా నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాలను మనము మరవకుండా ఆయన యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకుంటామో అప్పుడు మనకు దీర్ఘాయువు వస్తుందంట. అదేవిధంగా సుఖజీవంతో గడుచు సంవత్సరాలు మనకు వస్తాయంట. అంత మాత్రమే కాకుండా శాంతి కూడా మనకు కలుగుతుందంట. ఈరోజు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో, పరిశోధించుకో, సరి చేసుకో, సరిదిద్దుకో, సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటటువంటిగా మార్చుకోమని బ్రతమాలు కొంచున్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నా కుమారుడా నా ఉపదేశాలను మరవకుండా, దేవుని యొక్క ఉపదేశాలను మరవకుండా ఆయన యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు అవి మనకు దీర్ఘాయువుని ఇస్తాయంట, సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలను ఇస్తాయంట. అంత మాత్రమే కాకుండా మనకు శాంతిని కలగచేస్తుందట. మన జీవితంలో శాంతి లేక ఉన్నామా, లేదా మనము ఆయుష్ క్షీణించిపోతుందా దినదినము, లేదా మన జీవితంలో సుఖం అనేది లేదా, అదే దేవుని సన్నిధానంలో మనము ఆయన యొక్క
ఉపదేశాలను మరవకుండా ఆయన ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ విధంగా దేవుని యొక్క ఉపదేశంను గైకొంచు ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 38వ వచనం కూడా మనము చూసినట్లయితే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీరు స్వాధీనపరుచుకొని పోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిట్లో కూడా నడుచు కొనబలెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం కుడికి గాని ఎడమకే గాని తిరగకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు మన దేవుడైనటువంటి యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనము గైకొనుటకు జాగ్రత్త పడాలి అని వాక్యము సెలవిస్తుంది. మనము జీవిస్తున్నటువంటి ఏక దేశంలో మనము మేలు కలిగి దీర్ఘాయుష్మంతులుగా మనము జీవించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు చల్లగానైనా వెచ్చగా అయినను కాకుండా నువ్వు వెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుండి నేను ఉమ్మి వేయను ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుని నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశిస్తున్నాడు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా కాకుండా నువ్వు వెచ్చగానే ఉన్నట్లయితే కనుక నీ దేవుణ్ణి మాత్రమే సేవించు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అందు మాత్రమే విశ్వాసం ఉంచు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము కుడికి ఎడమకు తిరగకుండా దీర్ఘాయుష్మంతులుగా మనము మేలు కలిగి జీవించాలి అంటే మనము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా సిద్ధపడదాము. దేవుడు మన హృదయాలను సిద్ధపరచును గాక. అదేవిధంగా కీర్తనలు 91వ అధ్యాయము 16వ వచనం కూడా చూసినట్లయితే, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తారంట. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క రక్షణ మనకి చూపిస్తాను అంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఉపదేశములను మనము గైకొనుచు ఆయన మార్గంలో మనము జీవించినప్పుడు మనకు శాంతి కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులం అవుతాము, సుఖముతో జీవిస్తాము. అంత మాత్రమే కాకుండా మనకు మేలు కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యానుసారంగా మనందరం కూడా జీవించడానికి సిద్ధపడదాము. అదేవిధంగా సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం కూడా మనము చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటుంది. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే అది దీర్ఘాయువునకు కారణం అవుతుందట. నువ్వు చిరజీవంగా జీవించాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలంటే నువ్వు నీ తండ్రి అయిన దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఉపదేశములను గైకొనాలి, ఆయన మార్గంలో నువ్వు నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే, సుఖంతో నువ్వు జీవించాలంటే, శాంతి నీకు కలగాలంటే, నువ్వు మేలు కలిగి ఈ యొక్క లోకంలో నువ్వు జీవించాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనము చూసినట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దీర్ఘాయుష్మంతులము కావాలి అంటే మన తల్లిదండ్రులను కూడా మనము సన్మానింపాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దీర్ఘాయుష్మంతులము కావాలి అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఇది ఆజ్ఞలలో వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దీర్ఘాయువు కలిగి లోకంలో జీవించాలి అంటే, ఆశీర్వాదము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అంటే, అదే విధంగా సుఖ జీవితము మనము జీవించాలంటే, శాంతి కలిగి మనము జీవించాలంటే, మన జీవితంలో మనకు మేలు కలిగి మనము జీవించాలంటే ఆయన యొక్క ఉపదేశాలను మనము గైకొనొచ్చు.
ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుచు ఆయన మార్గంలో మనము నడిచినట్లయితే దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును, నెరవేర్చువాడు అంటున్నాడు. కనుక దేవుని యొక్క జ్ఞానము కలిగి దీర్ఘాయువుతో జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండేటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. వాక్యానుసారంగా మనము జీవిద్దాము గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవును గాక. వాక్యము మంచి నీళ్ళలో పడును గాక. ప్రార్థన చేసుకున్నాము. స్తుతికి పాతుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, గనుడా, ప్రభావం కలిగిన దేవ, నీ యొక్క జ్ఞానము ద్వారా ప్రభా మాకు దీర్ఘాయును ప్రభా ఆశీర్వాదము కలుగుతుంది యేసయ్య. నీ ఉపదేశములను ప్రభా మేము గైకొనుచు ప్రభా, నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుచు మేము నడిచినప్పుడు యేసయ్య దేవా మమ్మల్ని ప్రభా అయ్యా దీర్ఘాయుష్మంతులుగా చేస్తానన్నావు ప్రభా. సుఖ జీవంతో మేము జీవించుటకు మీ కృప చూపిస్తానన్నావు ప్రభా. శాంతి కలిగి మేము జీవిస్తానన్నావు ప్రభా. మాకు మేలు కలిగి మేము జీవించుటకు నీ కృప చూపిస్తానన్నావు ప్రభా. అదే విధంగా ప్రభా నీ యొక్క ఉపదేశములను గైకొనుచు, నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుచు, నీ ఆజ్ఞల మార్గంలో నడుచుటకు సహాయం చేయండి ప్రభా. అదే విధంగా మా తల్లిదండ్రులను మేము గౌరవించి ప్రభా దీర్ఘాయుష్మంతులము అగా జీవించుటకు సహాయము చేయమని, హెచ్చి వాక్యము అందరి హృదయంలో ఫలభరితము చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.